మణికంఠని బయటకి చూసిన వాళ్ళకి ఒక వేరే ఒక ఇది కనిపించింది. లోపల వాళ్ళ ఫ్యామిలీని వాడుకొని సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నాడని అనిపించిందా మీకు? నాకు అనిపించింది బ్రో. హానెస్ట్‌గా అనిపించింది. హ్మ్. ఎందుకంటే ఒకసారి నేను 5 వీక్స్ ఉంటే చాలు నా పాప నా దగ్గరకొస్తది అంటాడు. హ్మ్. ఒకసారేమో నేను కప్పు గెలవాలి, గెలవకపోతే నా ఫ్యామిలీ నా దగ్గరికి రాదు అని అంటాడు. హ్మ్. ఏది నిజం అనుకోవాలి? ఆ! ఒక్కోసారి ఫుల్ ఫ్లర్ట్ చేస్తా ఉంటాడు అమ్మాయిలతోటి. హ్మ్. ఒక్కోసారి చాలా సీరియస్‌గా వెళ్ళిపోతా అవును. ఉంటాడు. ఆ! నిజంగా నాకు ప్రామిస్ బ్రో. నిజంగా హ్మ్. అంత ఫ్లక్చుయేట్ అయ్యే పర్సనాలిటీ నేను చూడలేదు. హ్మ్. సో, నేనేమనుకున్నా అంటే వీడికి ఎంత ఫ్లాష్ బ్యాక్ జరిగింది బ్యాక్‌గ్రౌండ్‌ల ఇంత ఘోరంగా ఫ్లిప్ అయితున్నాడు అని నాకు అనిపించేది. హ్మ్. కానీ కొన్ని కొన్ని సార్లు పొంతన ఉండకపోయేది. హ్మ్. సో, నాకు నిజంగా ఇప్పటికి 3 వారాలల్లా ఒక మనిషిని హానెస్ట్‌గా నేను అసెస్ చేయలేకపోతున్నా అంటే మణికంఠ, మణికంఠ. ఆ తర్వాత విష్ణుప్రియ ఇద్దరిని. ఆ! ప్రాపర్‌గా అసెస్ ఎందుకు చేయలేకపోతున్నా. విష్ణుప్రియ ఏమైంది? ఇప్పుడు పృథ్వీతో చాలా ఫుల్ క్లోజ్‌గా మాట్లాడుతా ఉంది కదా! విష్ణు ఫుల్ మస్తు బడ్డీ, అవును. బడ్డీ, బడ్డీ. డైరెక్ట్ ఓ రోజు ఏమన్నదంటే జోక్‌లు అన్నదా మరి నిజంగా నాకు అర్థం కాలే. ఇట్లుండి హి ఈస్ లైక్ ఎ బ్రో టు మీ. నేను జస్ట్ కంటెంట్ కోసం మాట్లాడుతున్నా అంతే అని అన్నది. పక్కకే సోఫాలో కూర్చొని నాకు ఎట్లా రియాక్ట్ కావాలో అర్థం కాలే ఆ మాటకి. ఆ! అంటే కంటెంట్ కోసం అంతగనం చేయాల్సిన అవసరం ఆ! ఆ! ఏమున్నదనేది నా పాయింట్. హ్మ్. పృథ్వీతో ఫుల్ హ్మ్. క్లోజ్‌గా, హ్మ్. లవ్లీగా హ్మ్. డాన్స్ చేసుకుంటా చాలా అవును. మందికి ఇట్లా హ్మ్. విష్ణు చాలా ఇష్టపడుతున్న ఫీలింగే ఉంటది కదా! సార్ హ్మ్. ఏమన్నా నాకు సారు, హ్మ్. నువ్వు ఇంకా పృథ్వీని ఇక్కడే ఊహించుకున్నావా? స్విమ్మింగ్ పూల్‌లో ఊహించుకున్నావా అనుకున్నా. ఇట్లాంటి కొన్ని మాటలు అవును. ఎందుకంటే అవును. అన్నది. అవును. అరే! మా స్విమ్మింగ్ పూల్‌కి రారా ఇవన్నీ మాట్లాడిన తర్వాత హ్మ్. హి ఈస్ లైక్ ఎ బ్రో టు మీ అంటే హ్మ్. డిస్కనెక్ట్ అయితామా కామా? హ్మ్. హ్మ్. సో, అవును. అట్లా కొంచెం డిస్కనెక్ట్ అయినా. హ్మ్. మేజర్‌గా మాత్రం మనీ. హ్మ్. నాకు స్టిల్ అర్థమైతలేడు. సోనియా మీకు బయట ఫ్రెండ్. అవును. లోపల మాస్క్‌తో అంటే లైక్ హ్మ్. ఫేక్‌గా గేమ్ ఆడుతుందా? లేకపోతే మాస్క్ ఏసుకొని ఆడుతుందా? లేకపోతే రియల్‌గా తను అదేనా? సోనియా అగ్రెషన్ అయితే అంతే. ఇప్పుడు ఏదైతే సోనియా అగ్రెషన్ హ్మ్. ఉందో అది అంతే. హ్మ్. కానీ ఫిజికల్‌గా ఇంకా తను ఆడట్లేదు. ఆడాలని కోరుకుంటున్నా నేను. హ్మ్. ఫిజికల్‌గా ఓన్లీ స్నేల్ టాస్క్‌లో మాత్రం. హ్మ్. ఫిజికల్లీ ఒకసారి తిట్టినా కూడా నేను. అంటే "నువ్వు ఇంత స్ట్రాంగ్‌గా మాట్లాడే అమ్మాయివి. హ్మ్. నేను ఫిజికల్ టాస్క్‌లు వీక్ అని నువ్వే ఎందుకు చెప్తున్నావు సోనియా? చెప్పొద్దు. నువ్వు గివ్ అవ్వకుండా ఫస్ట్ ట్రై చేయి గదా! హ్మ్. హ్మ్. చిన్న చిన్న టాస్క్‌లైనా, ఇండివిడ్యువల్ టాస్క్‌లైనా హ్మ్. అట్‌లీస్ట్ నేను ట్రై చేస్తా అని చెప్పు. హ్మ్. ఆ తర్వాత నీకేమైనా ఇబ్బందయితే గివ్ అప్ ఇస్తే వేరే గాని నువ్వు హ్మ్. అనకంటే నా వీక్‌నెస్ నాకు తెలుసు కదరా! అంటే తెలిసినా కూడా మన వీక్‌నెస్ చెప్పకూడదు. హ్మ్. హ్మ్. నువ్వే అందరికి 10 సార్లు 10 మందికి ఇంత మంచిగా చెప్తా ఉంటావు. నువ్వెందుకు అట్లా చెప్తున్నావు నేను అంటుండే. హ్మ్. కానీ స్టిల్ నేను ఆ డిసప్పాయింట్‌మెంట్ ఎక్కడ ఫీల్ అయినా అంటే చీఫ్ టాస్క్‌లా హ్మ్. తను డైరెక్ట్ గివ్ అప్ ఇచ్చేసింది అనిపించింది నాకు. హ్మ్. అదే ఆ ఆ! డాగ్ ఆ! లాగా ఆ! ఆ! ఎళ్ళాలన్నారు అవును. కదా! కొంచెం టెన్షన్‌లో పానిక్ అయిపోయింది హ్మ్. ముందే. హ్మ్. సో, అది అంటే నువ్వు హౌస్‌లా అందరిని యూ ఆర్ ద మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్ లాగా పోర్ట్రే నువ్వు చేసుకున్నావు. పోర్ట్రే చేసినప్పుడు చాలా మెచ్యూర్డ్‌గా ఆ గేమ్ ఆడాలి. అంటే హ్మ్. నీకు నువ్వే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసుకొని. హ్మ్. హ్మ్. సో, అది వీక్ అనిపించింది. నాకు కూడా కొంచెం నచ్చలేదది. హ్మ్. నువ్వెందుకో ముందే గివ్ అప్ చేసినట్టు అనిపించిందని. తప్ సో, ఆ టాస్క్‌ల పరంగా అయితే స్టిల్ షీ హాస్ టు ఫైట్. నీకు రెడ్ కార్డ్ ఇచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి బ్రో? నేను కన్ఫెషన్ రూమ్ కోసం వెళ్దామని అడుగుదాం అనుకున్నా. ఎందుకు అడుగుదాం అనుకున్నా అంటే నిజంగా నాకు అర్థం కాలే. హ్మ్. నేను అంత సీరియస్‌గా ఏం మాట్లాడినా అని. ఆ మాట గుర్తులేదు నాకు. ఈ మనుషులేనా అది ఇది అని తిట్టుకుపోయింది కదా! అవి నాకే గలీజ్ అనిపించినాయి. హ్మ్. సో, దాని గురించి డెఫినిట్‌గా నేను తప్పు చేసినా సారీ చెప్పాలనిపించి నేను సారీ చెప్పేసిన. సారీ అని. సెకండ్ టైమ్ కూడా నాకు సార్ వద్దన్నప్పుడు నాకింకా రిక్వెస్ట్ చేయబుద్ధి కాలేదు. ఎందుకనంటే ఈ రెడ్ కార్డ్ అనేది ఫస్ట్ టైమ్ నేను కూడా చూసిన హౌస్‌ల. ఫస్ట్ టైమ్. సో, ఇంకా వదిలేసేయి లైట్ అని మా నబీల్ నువ్వు నా బట్టలు రెడీ చేసుకోరా అని చెప్పి నేను వెళ్ళిపోతా ఉన్నా. సో, అప్పటికి నిఖిల్ మళ్ళీ సెకండ్ టైమ్ మళ్ళీ ఆపిండు. ముందు కూడా నిఖిల్ మామ కొంచెం సారీ చెప్పు కామ్‌గా ఉండు అంటే, కామ్ కాదు మామ ఒకవేళ పెద్ద మిస్టేక్ అయితే రెక్టిఫై చేసుకోలేనిది అట్లా ఇట్లా అనిపిస్తే మనం ఇంకెళ్ళిపోవడం తప్ప ఏం చేయలేం మామ అంటే, నువ్వు అట్లా అనకు నువ్వు ఉండాలి నువ్వు అది ఇది ఉండు అంటే నేను కొంచెం కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన. బట్ స్టిల్ నేను అన్నప్పుడు ఇంకా నేను కూడా గివ్ అప్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నా. హ్మ్. వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆపి నిఖిల్ గాడు వాయిస్ రేజ్ చేసిండు. ఆ తర్వాత గట్టిగా మాట్లాడింది యష్మి పాపం. హ్మ్. యష్మి దన్నుమని నా గురించి లేచి ఔట్ ఆఫ్ నోవేర్ ఆ అమ్మాయి నా గురించి ఫైట్ బ్యాక్ చేసి నాగ్ హ్మ్. సార్‌తో రిక్వెస్ట్ చేసి దెన్ ఇమ్మీడియేట్‌లీ ప్రేరణలు ఇవ్వడము. ఇట్లా నాకు చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. హ్మ్. ఆ తర్వాత 11 మంది నా కోసం మాట్లాడారు గదా! నిజంగా హ్మ్. ఎళ్ళిపోదాంరా ఈ మెమరీ చాలు నాకు. హ్మ్. 11 మంది నేను ఉండాలని కోరుకుంటున్నారు. సో, మిస్టేక్ ఏదో జరిగింది. ఈ మెమరీతో ఎళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను నేను. హ్మ్. కానీ మళ్ళీ నాగ్ సార్ వచ్చి కూర్చో అని అన్నాడు. థాంక్ యూ సార్ అని చెప్పి మళ్ళీ కూర్చున్నా. ఓట్లు తక్కువ రావడానికి రీజన్ ఏంటి బ్రో? సోఫాలో పడుకొని అందరిని కామెంట్ చేయడం వల్ల. నిజంగా గూడా బ్రో ఫిజికల్ డ్యామేజ్ నాకు నచ్చదు బ్రో. ఫిజికల్లీ హర్ట్ చేసుకొని గేమ్ ఆడాల్సిన అవసరం లేదనిపిస్తది. హ్మ్. అండ్ అక్కడ దిక్కు ఎవరున్నారో ప్లేయర్స్ కూడా నాకు తెలుసు. ఒక హ్మ్. సిట్యుయేషన్ చెప్తా మీకు ఎగ్జాక్ట్‌లీ. నేనంత ఔట్ అవ్వడానికి రీజన్ ఎందుకంటే, సోనియా వీళ్ళందరూ ఎగ్స్ ఆపుతున్నారంట. ప్రేరణని యష్మిని కాళ్ళు పట్టుకొని గుంజుకెళ్ళిరంట వీళ్ళు. హ్మ్. నాకు వాళ్ళే చెప్పిర్రు. హ్మ్. కాళ్ళు పట్టుకొని గుంజుకెళ్ళిర్రు సోనియా మీదికెళ్ళి. సోనియా, నైనిక మీదికెళ్ళి. హ్మ్.
వాళ్ళొచ్చి నా మెడ మీద కాలేసిర్రు వీళ్ళని చెప్పి వాళ్ళేదో అంటే హ్మ్. ఒక్క సెకండ్ ఆలోచించు నిఖిల్ పృథ్వీ అన్నాడు. నిఖిల్ సోనియా మీద మెడ మీదకి వెళ్ళి కాలేసాడు నీ అమ్మ రానిరా ఒక్కొక్కరిని అరే పృథ్వీ ఇస్తిరవతల వాడే నేను చూసుకుంటా అన్నాడు. హ్మ్. అంటే అసలు ఏం జరిగిందని ఒక్క సెకండ్ ఆలోచించకుండా వాళ్ళు చెప్పిన మాటకి ఇంత వైలెంట్ అవుతున్నారు. దానివల్ల ఎవరికైనా దెబ్బలు తాకితే ఎవడు రెస్పాన్సిబుల్ అని నాకు అనిపించింది. హ్మ్. అనిపించి డైరెక్ట్ పిలిచి మనం గేమ్ ఆడడం ఎంత ఇంపార్టెంటో మన హెల్త్ కాపాడుకోవడం అంతే ఇంపార్టెంట్ చెప్పారు. బిగ్ బాస్ ఆల్రెడీ చెప్తున్నాడు నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఫిజికల్ డ్యామేజ్. నేనేం చెప్తున్నా అంటే మనందరికంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్. హ్మ్. మీరు వెళ్ళిర్రంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. మీరు ఎంత ఆడాలనుకున్నా అమ్మాయిలతో ఫైట్ బ్యాక్ చేసుకోండి. అబ్బాయిల మీదకి వెళ్ళకండి. వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ వాడి మిమ్మల్ని నూకేస్తే దెబ్బలు తగులుతాయి. ఈ ఒక్క గేమ్ తోటి అయిపోదు మన లైఫ్. ముందు చాలా గేమ్స్ వస్తూ ఉంటాయి ఆడాలి అని. దాని గురించి చెప్పిన తర్వాత నేను మీకు చెప్పిన కదా ముందు గేమ్లో ఫెయిరు అన్ఫెయిరు హ్మ్. యుద్ధము రాజు ధర్మము వైలెన్స్ గురించి ఇంత నీతిలో మాట్లాడి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ వైలెన్స్ని. ఆ! సో వీళ్ళందరూ ఫేక్ అనిపించింది నాకు. వీళ్ళతో ఏందో గేమ్ ఆడేది అనిపించింది. ఆ! ఇప్పుడు నువ్వు ఉంటే కుల్లా ఒకటే లాగా ఉండాలి. హ్మ్. నువ్వు అప్పుడు ఒకలాగుండి పృథ్వీ మీ టీంలోకి వచ్చినాక ఒకలాగుంటే హ్మ్. నాకు వాళ్ళు హానెస్ట్ అని ఎందుకు అనిపిస్తుంది? హ్మ్. వీళ్ళతో ఏందో గేమ్ ఆడేది వాళ్ళు ఫేక్ ఆడుతారు వాంటెడ్లీ. మళ్ళీ అన్ని స్టార్ట్ చేసింది వాళ్ళే. హ్మ్. మేము స్టార్ట్ చేసినామని ప్రొజెక్ట్ చేసారు. ఈ పాయింట్‌లోనే మిమ్మల్ని అన్నారు. మీరు గేమ్ ఆడరు, పక్కనోళ్ళని గేమ్ ఆడనివ్వరని. అదే నేను గేమ్ ఎవ్వరిని ఆడొద్దని లేదు. హ్మ్. ఏమన్నా గేమ్ ఆడుకోండి. టంగ్ స్లిప్ అవ్వకండి, ఫిజికల్ డ్యామేజ్ చేసుకోకండి అని అన్నా. హ్మ్. ఆ 2 ఎందుకంటే హ్మ్. ఒకసారి టంగ్ స్లిప్ అయితే నెక్కి రాదు. హ్మ్. ఇప్పుడు నేను కూడా మాట్లాడిన ఫ్లోలో హ్మ్. అది జోకులు అనుకున్న సీరియస్ అయింది. ఇప్పుడు అది వెనక్కి వస్తుందా? రాదు కదా నా ఆ! మాట. ఆ! ఆ! సో నాకు అది తెలుసు కాబట్టే ఆ విషయం గురించి అని కాదు. అది నేను ఫీల్ అవుతా కాబట్టి నేను వాళ్ళకి వద్దాను. ఎందుకంటే పృథ్వీ ఫ్లోలో ఎఫ్ వర్డ్ వాడినప్పుడు నాకు సార్ సీరియస్గా హ్మ్. చెప్పినప్పుడు యాజ్ ఎ చీఫ్‌గా అట్లీస్ట్ మీరు టంగ్ స్లిప్ అవ్వకండి. హ్మ్. ఇట్లాంటి బూతులు మాట్లాడకండి. హ్మ్. నేనేదో బిగ్ బాస్ రూల్స్ గురించి మాట్లాడినా అవి వేరే వెళ్ళినాయి. డన్. నా మిస్టేక్ అయిపోయింది. ఇంక దాన్ని రెక్టిఫై చేయలేం. హ్మ్. కానీ వాళ్ళకేందంటే మీరు ఎందుకంటే వాళ్ళ దగ్గర తప్పులున్నప్పుడు మనం ఏలెత్తి చూపించినప్పుడు మన దగ్గర మిస్టేక్స్ ఉండొద్దు. హ్మ్. హ్మ్. సో వాళ్ళు బూతులు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడొద్దు. సో హ్మ్. కంట్రోల్‌గా ఉండాలని ఒకటికి 2 సార్లు చెప్పాను. అందుకనే గేమ్ ఆడొద్దని ఎవరిని అనలే. గేమ్ ఆడండి. మీరు ట్రై చేయండి 100% ఎఫర్ట్. కానీ డ్యామేజ్ మాత్రం చేసుకోకండి. హ్మ్. అదొక్కటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చెప్పిన. డన్. సో అదేమైపోయిందంటే చెప్పి వీళ్ళంతా మెంటల్ చేస్తుర్రు చెప్పినా వింటలేరు. నేను పోయి సోఫాలో ఇట్లా కూర్చునేసరికి వీడు ఆడతలేడు వేరేళ్ళు కూడా ఆడనిస్తలేరు అన్న ఇంటెన్షన్ పోయింది అది. అది ఘోరంగా నవ్వుకున్నా అది చూసి నేను అబ్బా చాహల్ని కింద మీమ్ పెట్టిర్రు అబ్బా ఘోరంగా ఉంది అది. లోపల ఉన్నప్పుడు మీకు ఒక మైండ్‌లో ఉంటది. ఒక కంటెస్టెంట్‌లు వీళ్ళిది అవును. వీళ్ళిదని. బయటకొచ్చాక ఏం చేంజ్ అయింది? ఎవరి మీదైనా ఏమైనా చేంజ్ అయిందా? బయటకొచ్చే ముందు ప్రేరణ, యష్మి, నబీల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ లాగా అనిపించింది నాకు వచ్చే ముందు. ఆ! నిజంగా. ఆ! ఎందుకంటే అందరిని అబ్జర్వ్ చేసిన 22 డేస్‌లా హ్మ్. డే 1 నుంచి ఇప్పటిదాకా ఆళ్ళు అట్లే ఉన్నారు. హ్మ్. ఒకటే పాయింట్ మీద ఉన్నారు. హ్మ్. ఫిజికల్ డ్యామేజ్ నేనైనా వద్దు ఫిజికల్ వైలెన్స్ అన్నా గానీ, అయితయింది చలో పోదాం అని హ్మ్. ప్రేరణ, యష్మి ఒక్కరోజు కూడా గివ్ అప్ ఇయ్యలే వాళ్ళు. హ్మ్. ఏందిరా వీళ్ళు ఇట్లున్నారు అనిపించేది నాకు వాళ్ళని చూస్తే. ఆ! నిజంగా ఆడపుల్లలు వాళ్ళిద్దరు. ఆ! ఫైటర్స్ వాళ్ళిద్దరు. ఆ! వాడు ఎదురుంగా వస్తా ఉంటే పృథ్వీ రారా నేను చచ్చిపోయినా సరే నువ్వు రారా నువ్వు ఎట్లా తీసుకుపోతావో చూస్తా అని ఉరుకుతుంది యష్మి వాని మీదకి. అమ్మ అసలు ఈ భలే అనిపించింది వాళ్ళను. నేను ఆడలేకపోతున్నా ఇట్లా అనిపించేది అప్పుడప్పుడు చూస్తే. ఆ! కానీ మళ్ళీ అదే యష్మి చిన్నపిల్లని చెప్పిన కదా నేను మీకు ఆ! ఆల్రెడీ. గేమ్ అంతా అయిపోయినా కూర్చొని ఏడుస్తూనే ఉన్నది. వాళ్ళు ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారు అని. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఫైట్ చేసినావు నువ్వు అని. నాకు అట్లా జోక్‌గా అనిపించింది కానీ వాళ్ళ ముగ్గురు మాత్రం అసలు నాకు లేని ఇంప్రెషన్ వచ్చింది వాళ్ళ ముగ్గురు మీద. హ్మ్. హ్మ్. సీత స్ట్రాంగ్ ఎళ్తది పోను అనిపించింది. నిఖిల్ నుంచి ముందు నుంచే నిఖిల్ గాడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఒక ఫీలింగ్ ఉంది. హ్మ్. ఈళ్ళు ముగ్గురు ఇంత స్ట్రాంగ్ అయితారని ఎక్స్‌పెక్ట్ చేయలే నేను. హ్మ్. హ్మ్. సో నాకు ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది. వాళ్ళ ఒక్క అన్‌ఫార్చునేట్ థింగ్ ఏందంటే ఇంకొద్దిసేపు వాళ్ళ ముగ్గురితో జర్నీ చేస్తే బావుండు అనిపించింది. ఇంట్లో సేఫ్ ప్లేయర్ ఎవరు? సేఫెస్ట్ ప్లేయర్ అంటే విష్ణు, మణికంఠ, విష్ణు మణికంఠ. హ్మ్. సేఫ్ ప్లేయర్. స్మార్ట్ ప్లేయర్? సోనియా స్మార్ట్ ప్లేయర్. సోని ఒక్కతే స్మార్ట్. స్మార్ట్. అంటే ఇప్పుడు ఆమె ఫిజికల్ టాస్క్ ఇట్లా ఏది ఆడకున్నా కూడా హ్మ్. ఏదో ఒక దగ్గర ఆమె రైజ్ అవుతుంది చూసినా హ్మ్. అది మొత్తం టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది. ఆ! సో అది కూడా ఒక గేమ్ స్ట్రాటజీ. అవును. నీ ప్రజెన్స్ ఒక దగ్గర లేకున్నా ఇంకో దగ్గర ఎక్కువ చేసుకుంటావు హ్మ్. చూసినావా. హ్మ్. సో అట్లా చాలా స్మార్ట్. మాట్లాడదు. వాయిస్ ఎక్కువ ఆమెది. హ్మ్. నువ్వు ఎన్నిసార్లు మాట్లాడు నామినేషన్స్లో ఆమె తప్పైనా కూడా ఆమె ఫైట్ బ్యాక్ చేసి ఎదుటోడు ఏడవాలి కానీ ఆమె మాత్రం గివ్ అప్ ఇయ్యదు ఫైట్లో. అవును.